హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నీ కూడా దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఈవెన్ సెన్సెక్స్లో కూడా. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం, ఎక్కువగా కాంప్లికేట్ చేయకుండా. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో ప్లాన్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో, నిన్న నేను క్లియర్లీ మీకు చూపించాను. సో నిఫ్టీ 50 వచ్చేసి ఏదైతే ఫిబ్ టూల్ ఉందో అది మనం డ్రా చేసామనుకోండి, 0.5 లెవెల్ పైన ఉంది, నా వ్యూ పాజిటివ్ ఉందని చెప్పాను. సో ఇంట్రాడేలో మనం చూసినట్టయితే నిఫ్టీ 50 ఏదైతే మనకి డౌన్ సైడ్కు 24,250 to 300 దగ్గర నుంచి ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో, సో ఇవి నేను మార్నింగ్ షేర్ చేశాను మీకు. ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. ఈ పర్టికులర్ పాయింట్లో క్లియర్లీ మెన్షన్ చేశాను నిఫ్టీ సపోర్ట్ తీసుకుంది అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఫాలో అవుతున్నట్టయితే క్లియర్లీ ఈ పర్టికులర్ పాయింట్లో మెన్షన్ కూడా చేశాను. నిఫ్టీ అరౌండ్ 10 o'clock 10:06 or 10:05కి క్లియర్లీ మెన్షన్ చేశాను సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ అని చెప్పి. సో అక్కడ నుంచి మనం చూసినట్టయితే అప్ సైడ్ డే హై ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది టువర్డ్స్ మార్కెట్ 24,500 వరకు. దాని తర్వాత మార్కెట్లో ఒక న్యూస్ వచ్చింది, మీ అందరికీ కూడా తెలుసు, జపాన్లో ఏదైతే అర్త్క్వేక్ ఉందో ఆ న్యూస్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్స్ అనేది కొంచెం టర్న్ అయినాయి, అక్కడ నుంచి రివర్సల్ టర్న్ అయినాయి. బట్ యాజ్ ఆఫ్ నో స్టిల్ మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తూ ఆగింది. ఓకే, సో అది వచ్చేసి 24,300 లెవెల్. సో ఇక్కడ మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. రేపు మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, అండ్ దాని తర్వాత మనం చూసినట్టయితే 5 minutes టైం ఫ్రేమ్లో మనం చూసాం అనుకోండి, మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక కూడా యాక్ట్ చేసిన లెవెల్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా నుంచి బ్రేక్ డౌన్ అయింది, ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు పర్టికులర్లీ ఒక పర్టికులర్ పాయింట్ అవుతుందో అది ఇంపార్టెంట్ పాయింట్ నిఫ్టీకి. ఓకే, సో రేపు సింపుల్ అనాలిసిస్ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో దోజీ క్యాండిల్ ఫామ్ చేసిందో దీని హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి, హైస్ అండ్ లోస్ మార్క్ చేసి పెట్టండి. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్ళి చూపిస్తాను. సో హైస్ అండ్ లోస్ ఇక్కడ మార్క్ చేసి పెట్టండి. ఒకవేళ డౌన్ సైడ్కి, ఓకే, డౌన్ సైడ్కి ఏదైతే 3 క్యాండిల్స్ ఉన్నాయో, ప్రీవియస్లీ ఏదైతే 3 క్యాండిల్స్ ఉన్నాయో, ఈ 3 క్యాండిల్స్ ఇక్కడ మీరు ఓపెనింగ్ అండ్ లో, అండ్ ఈ క్యాండిల్ ఒక క్లోజ్ అండ్ లో, అండ్ ఈ క్యాండిల్ ఒక ఓపెనింగ్ అండ్ లో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ దగ్గరలో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 24,100 to 24,000 లెవెల్ దగ్గరలో ఉన్నాయి. అంటే ప్రైస్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు వ్యూ పాజిటివ్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా సరే, షార్ట్ టర్మ్కి మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేసినా సరే క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఓకే, మార్కెట్ 24,100 to 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టే, నా వ్యూ కూడా పాజిటివ్ ఉన్నట్టే. బికాస్ మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది, ఆ లెవెల్ పైన ప్రైస్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఈ పర్టికులర్ ఏరియా పైన ప్రైస్ ఉందంటే మార్కెట్ ప్రైస్ని హోల్డ్ చేస్తున్నట్టు. అండ్ ఇంకొకటి ఫిబ్ టూల్ మనం డ్రా చేసి చూసినా సరే అప్ సైడ్ నుంచి 0.5 ఏరియా పైన మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఉంది. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ ఉండొచ్చు. అండ్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో కనుక మనకి ఏదైతే డౌన్ సైడ్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో దోజీ క్యాండిల్ అంటే బయర్స్ అండ్ సెల్లర్ పార్టిసిపేషన్ ఈక్వల్ ఉన్నట్టు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో కనుక ఈ హై బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్గా అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు, అంటే ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు టువర్డ్స్ మార్కెట్ 24,600 and 24,700 సో ఆన్ 24,800 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చిందంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు డౌన్ సైడ్కి మార్కెట్ డౌన్ సైడ్ ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ మీద ఫిల్ చేయడానికి రావచ్చు అని చెప్పి. అండ్ అక్కడ నుంచి ఒకవేళ నెగిటివ్ ప్రైస్ యాక్షన్తో మార్కెట్ ఒక నెగిటివ్ క్యాండిల్ కనుక డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ క్లోజ్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 4 days ఒక లోస్ కింద మార్కెట్ కనుక క్లోజ్ చేస్తే అక్కడ నుంచి మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రివర్సల్ సైన్ ఉందో అది 0.5 ఏరియా దగ్గర ఉంది. ఏదైతే ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఒక మార్కెట్ ఒక పర్టికులర్ 0.5 అంటే 50% రిట్రేస్మెంట్ దగ్గర మార్కెట్ నుంచి రివర్సల్ వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో క్లియర్లీ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మన వ్యూ పాజిటివ్ పెట్టుకోవచ్చు. వన్స్ ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి కనుక వచ్చేసిందానికి అక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సింపుల్ ప్లాన్, రేపటి లో
మార్కెట్ అనేది అంటే ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఒక లో అండ్ ఇవాళ మార్కెట్ ఒక లో సపోర్ట్లోకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ సపోర్ట్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు మనం బేరిష్ ఆలోచించండి, పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ కంటిన్యూషన్ అవ్వాలంటే ఏదైతే ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ ఇవాళ ఒక హైస్ని మార్కెట్ కనుక బ్రేక్ చేసి హోల్డ్ చేస్తుందంటే ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూషన్ చేయొచ్చు. ఏదైతే మనకి ఇక్కడ నుంచి బులిష్ ట్రెండ్ ఉందో ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టువర్డ్స్ 24,600 to 24,800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి స్టిల్ 24,100 to 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్తో ఉండొచ్చు. మార్కెట్ అప్ సైడ్కి 24,600 to 800 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్. అండ్ నిఫ్టీ అయితే క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్ చూసుకుందాం, తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఎందుకంటే సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి సెన్సెక్స్ చార్ట్ పైన మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిందో ఈ లెవెల్స్ పైన యాజ్ ఆఫ్ నో మార్కెట్ హోల్డ్ చేస్తుంది. అంటే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా పైన బ్రేక్అవుట్ అయింది అండ్ 78,100 లెవెల్, ఈ లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ పైన ఉంది మార్కెట్. ఇవాళ కూడా అక్కడ నుంచి బౌన్స్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అండ్ ఇవాళ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. బట్ అప్ సైడ్లో 78,951 అంటే దగ్గర 79,000కి దగ్గరికి వెళ్ళింది మార్కెట్. ఓకే, సో 79,000 లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ టువర్డ్స్ 80,000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఇదే పర్టికులర్ రేంజ్లో కనుక ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి అవాయిడ్ చేయండి, ఓవర్ ట్రేడింగ్ చేయకండి. వన్స్ మార్కెట్ ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చి హోల్డ్ చేస్తుంటే అక్కడ నుంచి బులిష్లో ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లో సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితేనే మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అంటే 78,000 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితేనే అప్పుడు మనం అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు బేరిష్ సైడ్ వ్యూ అనేది, అప్పుడు బేరిష్ సైడ్ పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా ఈ లెవెల్స్ పైన ఉంది కాబట్టి, సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది కాబట్టి వ్యూ పాజిటివ్ పెట్టుకొని నడవచ్చు సెన్సెక్స్లో కూడా. ఓకే, సో సింపుల్ ప్లాన్, రేపటికి మార్కెట్ ఈ రేట్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇది బ్రేక్ డౌన్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. క్లియర్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ మనం చూసామనుకోండి ఆల్గో లెవెల్స్ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ మార్నింగ్ మార్కెట్ అనేది ఈ పర్టికులర్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో క్లియర్లీ మార్కెట్ వచ్చి సపోర్ట్ తీసుకుంది ఈ స్వింగ్లో. అండ్ ప్రీవియస్లీ ఇది క్లోజింగ్ పాయింట్, స్వింగ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆల్రెడీ ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఇది బాక్స్ వచ్చేసి మనకి మంచి సపోర్ట్లోకి యాక్ట్ చేసింది మార్నింగ్. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి దగ్గర ఆల్గో రెసిస్టెన్స్కి దగ్గరికి వచ్చినప్పుడు 57,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది. ఓకే, 57,000 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి 56,500, 600 సపోర్ట్ లెవెల్స్. ఓకే, రేపు మార్కెట్ కనుక ఈ 56,500 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి అప్పుడు మార్కెట్ వీక్నెస్ రావచ్చు, మార్కెట్ డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో 56,000 లెవెల్ పైన ఉన్నంతసేపు అంత సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ 56,000 లెవెల్ నుంచి బౌన్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది కూడా నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో సెల్లింగ్ ఉండే అండ్ మార్కెట్ వచ్చేసి ఇదే పర్టికులర్ ఏరియాలో మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దీనిపైన కూడా మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఏరియా అవుతుంది, అది వచ్చేసి గ్యాప్ ఏరియా. ఓకే, గ్యాప్స్ అనేటివి డౌన్ సైడ్లో ఉంటే సపోర్ట్లోకి యాక్ట్ చేస్తాయి, అప్ సైడ్లో ఉంటే రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తాయి. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో గ్యాప్ ఉంది, అది వచ్చేసి 57,200 లెవెల్ దగ్గర అండ్ 57,681 దగ్గర ఈ మధ్యలో గ్యాప్ ఉంది. ఓకే, సో ఈ లెవెల్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేయొచ్చు. అండ్ ప్రీవియస్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ కింద ఉంది కాబట్టి మార్కెట్ని కొంచెం ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు కొంచెం మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బెరిష్నెస్. ఎందుకంటే మార్కెట్ 57,000 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది, 57,000 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. ఒకవేళ మార్కెట్ 57,000 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వండి, లేదా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. అండ్ రేప్ మార్కెట్ ఈ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు వీక్నెస్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఈ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి అరౌండ్ 56,400 లెవెల్ అండ్ దాని కింద 56,000 లెవెల్, ఈ రెండు సపోర్ట్స్ కనుక బ్రేక్ చేస్తే అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ మార్కెట్ 56,000 లెవెల్ పైన ఉన్నంతసేపు ఎక్కువగా బేరిష్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, 56,000 లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, 56,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలోకి వచ్చేస్తే మనకి నిఫ్టీ 24,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, 24,000 to 24,100 ఇంపార్టెంట్ లెవెల్. ఈ రెండు సపోర్ట్స్ కనుక బ్రేక్ చేస్తే అప్పుడు మనం సెల్లింగ్ ప్రెషర్ చూడొచ్చు నిఫ్టీ 50లో.
ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే హైస్ ఉన్నాయో ఇవాళ హైస్ బ్రేక్అవుట్ అయితే క్లియర్లీ మార్కెట్ ఇంకా అప్ సైడ్ ఎంతవరకు స్కోప్ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి 25,000 అంటే దగ్గర 500 to 600 పాయింట్స్ అప్ సైడ్కి ఇంకా స్కోప్ ఉంది మార్కెట్ వెళ్ళడానికి. ఓకే, క్లియర్ అండి. అండ్ డౌన్ సైడ్కి వచ్చింది అనుకోండి, డౌన్ సైడ్కి వస్తే మార్కెట్ ఒకవేళ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి డౌన్ సైడ్కి అప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ 300 పాయింట్స్ గ్యాప్ ఫిల్ చేయవచ్చు, 250 to 300 పాయింట్స్. దాని తర్వాత మార్కెట్ నెక్స్ట్ 23,500 ఆ లెవెల్స్కి రావచ్చు. ఆ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి ఆల్మోస్ట్ అక్కడ 1000 పాయింట్స్ డౌన్ సైడ్ స్కోప్ ఉంది. మార్కెట్ 24,000 లెవెల్ కిందికి వస్తే ప్రైస్. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్ 24,000 to 24,100 ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఆ లెవెల్స్ కింద వస్తే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలంటే 24,500 పైన బ్రేక్అవుట్ అయితే 25,000 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది నిఫ్టీలో. క్లియర్ అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టు 1,15,000 వచ్చేసి 24,500 లెవెల్ దగ్గర ఉంది. సో ఇది రెసిస్టెన్స్కి యాక్ట్ చేస్తుంది. 24,400 లెవెల్ 83,000 అండ్ 24,400 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే తక్కువగా ఉంది. అండ్ 24,200 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 24,000 లెవెల్ దగ్గర మనకి నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. అంటే మార్కెట్ డౌన్ సైడ్లో 24,000 లెవెల్ దగ్గర 1,31,000 ఉంది. అండ్ 24,200 లెవెల్ దగ్గర 89 ఉంది. స్లైట్లీ ఎక్కువగా ఉంది 24,000 అండ్ 24,000. ఈ రెండు లెవెల్స్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్లకి అయితే యాక్ట్ చేస్తున్నాయి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండే ఛాన్సెస్. ఈ లెవెల్స్ని హోల్డ్ చేసినంతసేపు మార్కెట్ ఈ లెవెల్స్ హోల్డ్ చేయకుండా బ్రేక్ డౌన్ అయితేనే అప్పుడు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, క్లియర్లీ. అండ్ లేకుండా హోల్డ్ చేసింది అనుకోండి 24,500 బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్ టు 24,800 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీవి. సో నా వ్యూ అయితే పాజిటివ్ ఉంది. గ్లోబల్లీ ఎటువంటి న్యూస్ కానీ ఎటువంటి ఏదన్నా పాజిటివ్ వచ్చినా సరే నేను నిఫ్టీ వచ్చేసి 24,800 to 25,000 వరకు అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ నెగిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ కనుక 24,000 కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అప్పుడు మనం ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో టెక్నికల్లీ మార్కెట్ చూసినట్టయితే పాజిటివ్ సైన్లోనే ఉంది. స్టిల్ ఇంకా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది నిఫ్టీ. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే సో డౌ జోన్స్ వచ్చేసి 200 పాయింట్స్ దగ్గర నెగిటివ్ ఉంది. నాస్డాక్ పాజిటివ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ టు పాజిటివ్ ఉంది 34 పాయింట్స్. అండ్ ఏషియన్ మార్కెట్స్లో 348 పాయింట్స్ నిక్కీ ఉంది. అండ్ అదర్ కూడా అన్నీ చూసినట్టయితే స్లైట్లీ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం క్రిప్టోకి వచ్చేద్దాం. సో ఈ వీకెండ్ నేను క్రిప్టో అనాలిసిస్ చేయలేకపోయాను. సో మేబీ ఈ వీక్లో నేను మళ్ళీ ఇంకోసారి టైం దొరికితే ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. అంటే ఈ వీక్లో ఏదైనా టైం దొరికితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా కింద ఉంది. అది వచ్చేసి మనకి 76,000. ఓకే, ఆల్మోస్ట్ నిన్న అనుకుంటాం ఈ వీడియోలో దగ్గరలో ఒక సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు క్లియర్లీ చెప్పాను మార్కెట్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత 76,000 లెవెల్ దగ్గర కింద వచ్చిందంటే మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ మీరు నిన్నటి లో చూసారనుకోండి 73,500 దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రికవరీ కనిపిస్తుంది మార్కెట్. సో ఇప్పుడు మార్కెట్లో ఒకవేళ ఈ హై ఏదైతే ఉందో 75,500 లెవెల్ వన్స్ ఒకవేళ అది బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వెయిట్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అగైన్ మళ్ళీ 78,000 టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇక్కడనే టైం పాస్ చేసింది అనుకోండి వెయిట్ చేయండి ట్రేడ్ సెటప్ కోసం. మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి 73,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. మార్కెట్లో వెయిటింగ్ ఇంపార్టెంట్ మెయిన్లీ క్రిప్టో చేస్తున్నప్పుడు. ఎందుకంటే చిన్న టైం ఫ్రేమ్లో అంటే స్కాల్ప్ చేయొచ్చు. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మాత్రం రెగ్యులర్గా డైలీ మనకి ట్రేడ్ దొరకాలంటే దొరకదు. సో చిన్న స్కాల్ప్ చేయాలంటే ట్రేడ్ దొరుకుతుంది. బట్ అది స్కాల్ప్ చేయాలంటే మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. సో మా దగ్గర అయితే క్రిప్టో స్కాల్పర్ ఉంది. సో ఇక్కడ మీ క్రిప్టో స్కాల్పర్ చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పైన చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. సో ఇది వ్యాలిడా కాదా అనేది మీకు క్లియర్లీ నేను అనాలిసిస్ ఏదైతే స్ట్రాటజీ ఉందో స్ట్రాటజీ వీడియో చేశాను. దాంట్లో ఎవరైతే స్ట్రాటజీ చూసారో వాళ్ళకి క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది. సో బ్యూటిఫుల్ సెల్ సిగ్నల్. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత చూడండి మార్కెట్ వచ్చేసి ఇది ఎప్పుడు వచ్చింది మీరు చూడండి. అది వచ్చేసి 18th ఏప్రిల్. ఇవాళ మనకి 20 ఏప్రిల్. ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చేసి 18th ఏప్రిల్ వచ్చిన తర్వాత మధ్యలో ఎక్కడ కూడా మళ్ళీ ఇంకో సిగ్నల్ రాలేదు. క్లియర్లీ అంటే మార్కెట్ ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రాపర్గా ట్రెండ్ ఫాలో అయింది. 2,500 పాయింట్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 2,500 పాయింట్స్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత ఇవాళ మీరు చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు ఒక బై సిగ్నల్ వచ్చింది.
బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది ఈ క్యాండిల్ అంటే ఏదైతే ఈ క్యాండిల్ అనేది ఇక్కడ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ క్యాండిల్ ఈ పైన మార్కెట్ స్ట్రాంగ్లీ క్లోజ్ చేస్తుంటే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళేది. బట్ ఇది ఒక ఇన్వాలిడ్ సిగ్నల్. మార్కెట్ అనేది ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైన కనుక బ్రేక్అవుట్ అయి హోల్డ్ చేస్తే అప్పుడే ఇది వ్యాలిడ్ అవుతుంది, లేకుంటే వ్యాలిడ్ అవ్వదు. మార్కెట్ అనేది ట్రై చేస్తుంది ఇక్కడ హోల్డ్ చేయడానికి. సో వెయిట్ చేయండి. మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసి బ్రేక్అవుట్ అయితే 75,500 పైన మార్కెట్ హోల్డ్ చేసిందంటే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ 76,000 అండ్ 78,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో క్రిప్టో స్కాల్పర్ ప్రాపర్ సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇథేరియంలో కూడా సెల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇథేరియం చూపిస్తాను. సో ఇథేరియంలో సెల్ సిగ్నల్ ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ సేమ్ టైంలో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ 100+ పాయింట్స్ ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 150 to 160 పాయింట్స్ అయితే ఈజీగా ఇచ్చేసింది. క్లియర్ ట్రెండ్ ఏదైతే ఈఎంఐ ఉందో అది క్లియర్ ట్రెండ్ మనకి క్లియర్లీ కనిపించింది వీకెండ్స్లో. ఓకే, సో ఇలా మీరు క్రిప్టో స్కాల్పర్ని యూజ్ చేసుకోవచ్చు. సో క్రిప్టో స్కాల్పర్ని యాక్సెస్ తీసుకోవాలి, యూజ్ చేయాలంటే సింపుల్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి క్రిప్టోలో, మీరు యూట్యూబ్ ఛానల్కి రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి. దీంట్లో స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ కవర్ చేశాను దీంట్లో. క్రిప్టో రిగార్డింగ్ 10 వీడియోస్ ఉంటాయి. చూసారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. దాని తర్వాత మీకు అర్థమైన తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. రీసెంట్గా మనం చూసినట్టయితే గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేశారు. అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. అది కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. ఒకవేళ మీరు ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే ఇక్కడ డైవర్సిఫికేషన్ కోసం మీరు ఆ ఫ్యూచర్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ లెవరేజ్తోని. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 200x వరకు కూడా లెవరేజ్ ఇస్తారు. బట్ అంతగా యూజ్ చేయొద్దు. ఓన్లీ 10 to 15x యూజ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. సో 10 times ఆఫ్ ద యువర్ క్యాపిటల్ మీరు యూజ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ప్రాపర్గా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే వీడియోస్ చూడండి, అర్థమైతే అప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మా అండర్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రెఫరల్ లింక్ కింద ఉంది. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంటుంది. ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇది మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్ క్రిప్టో స్కాల్పర్. ఓకే, వెరిఫై చేసి యాక్సెస్ ఇస్తాను. ఓకే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. ఆల్గో లెవెల్స్ డైలీ షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. మార్కెట్ అయిపోయిన తర్వాత ఏదైతే అప్డేట్స్ ఉంటాయో అవి కూడా షేర్ చేస్తాను. మార్కెట్ అవర్స్లో కూడా టెలిగ్రామ్ ఛానల్లో టైం టు టైం అప్డేట్ ఉంటుంది. సో అది కూడా మీరు మిస్ అవ్వద్దంటే టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. అండ్ అదేవిధంగా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే, కంటెంట్ వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.